జై శ్రీరామ్. మామూలు మనుషులకు దైవము వారి కోరికలకు ఒక ఉపాయము. వారికి దైవము వారి కోరికలకు తగినట్లుగా వారి వారి పనులను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటారు. ఇందులో సద్గురువు ప్రమేయం ఉండదు. ఇక్కడ ఈమె దృఢవ్రతయై పతివ్రతయై అంటే పతి అంటే జగత్పతి అయినటువంటి ఒకే ఒక దైవం ఆరాధనము మాత్రమే తనకు ముఖ్య గమ్యంగా ఆశయంగా పెట్టుకుని ఉండటం చేత ఆమె ఆ విధంగా గోచరించింది. ఇక్కడ రకరకాలుగా ఆమెను వర్ణిస్తారు. విఘ్నమైపోయిన ధనలాభం వలెను. ఏమిటా ధనలాభము? ఆమె ఆయనతో కూడి ఉండుట, అది విఘ్నమైపోయింది. కారణం తాను రజోగుణానికి లోబడటం చేత. ఈ రోజున మానవ జాతిలో ప్రత్యేకించి విపరీతమైన రజోగుణం ప్రబలి ఉన్నది. ఎప్పుడూ ఏదో ఒక కోరిక చేత ప్రతి మనిషి పీడింపబడి ఉన్నాడు. ఏదో ఒక కోరిక. ఆ కోరికయే ఉదయం నిద్రలేపుతుంది. ఆ కోరికయే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనని అలసట ఎరగకుండా త్రిప్పుతుంది. ఆ కోరికయే సాయంత్రానికి నెరవేరక నిద్రపోవడం అవుతుంది. మళ్ళీ లేవడం కూడా ఆ కోరికతోనే లేవటంగా ఉంటుంది. ఇప్పుడు రావణుడి పరిస్థితి కూడా అదే. లేవటంతోటే హుటాహుటిన సీతాదేవి దగ్గరకు రావటానికి కారణం కోరికయే. కాబట్టి ఒక కోరిక కోరడం చేత ధనం కలిగి ఉన్న ఆమె ఆ లాభమునకు విఘ్నం ఏర్పడేటట్లుగా తయారైంది. అంటే ఒకే ఒక్కసారి పొరపాటు చేయడం వలన ఇంత జరిగిందే. మనం ఎన్ని పొరపాట్లు చేస్తుంటాము? తమోగుణం రజోగుణం ఇష్టం వచ్చినట్లు ఆడిస్తుంటే ఆడుతున్నటువంటి జీవులు సత్వగుణం అనేటువంటిది మర్చిపోయినటువంటి వారు, కోరికలే వేదికగా జీవితాలు నడుస్తున్నటువంటి వారము. మనకు ఈ విధంగా పోల్చి చూసుకుంటే కొంత మనని మనం ఏమన్నా ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అన్నాడు భగవంతుడు భగవద్గీతలో. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలయ్యా, ఎవరూ ఉద్ధరించరు అని చెబుతాడు శ్రీకృష్ణుడు గీతలో. ఉద్ధారణ కార్యక్రమము ఎవరో చేసి పెడతారనుకోకుండా నీకుగా నీవు చేసుకుంటూ ఉండటమే. జై శ్రీరామ్.